రెండో రోజు ఆర్టీసీ సమ్మె జరగడంతో జనాలు అవస్థలు పడ్డారు. ప్రజా రవాణా లేక బస్టాండ్స్ లో జనం పడిగాపులు కాశారు. సమస్య తీరే వరకు ధర్నా విరమించబోమని జేఏసీ నేతలు ప్రకటించారు. వరంగల్ నర్సంపేటలో కార్మికుడు పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపింది. ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది సర్కార్. రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగింది. కార్మికులు డిపోల ముందు ధర్నాలు చేశారు. న్యాయం జరిగే వరకు మహా ధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స కోసం నర్సంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా డిపోల దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్టాండ్లలో నిరీక్షించారు ప్రయాణికులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో మొత్తం 1036 బస్సుల్లో 228 బస్సులు మాత్రమే తొలి రోజు నడిచాయి. దీంతో ఆర్టీసీకి 2 కోట్ల మేర నష్టం వచ్చింది. భయాబంతులకు గురి చేసి ప్రైవేటు బస్సుల డ్రైవర్లను కావచ్చు, కండక్టర్లను కావచ్చు, రిక్రూట్మెంట్ అయినటువంటి మొన్న అవుట్ సోర్సింగ్ గా రిక్రూట్మెంట్ అయిన కండక్టర్లను, డ్రైవర్లను బెదిరింపులకు గురి చేసి వారిని పిలిపించి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తాను. అటువంటి ప్రయత్నం తక్షణమే మానుకోవాలని ఒక్క బస్సు కూడా ఆర్టీసీ సంబంధించిన బస్సు కూడా ఒక్కటి కూడా బస్సు బయటికి వెళ్ళనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మె విరమిస్తామంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇన్నటికి ఈ రోజుకు కదలిక అంటే ప్రభుత్వం వద్ద కానీ మేనేజ్మెంట్ వద్ద కదలిక లేదు. ఇందులో చేసే ఎంప్లాయీస్ మాత్రం ఇప్పటి వరకు నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కడ జాయిన్ అయ్యి ఉద్యోగం చేసిన దాఖలాలు అయితే లేవు. ఒక్కొక్క బస్సులో చూడండి 150 మంది 160 మంది ఎక్కిస్తుండ్రు. ఆ డ్రైవింగ్ రాని వాళ్ళని డ్రైవ్ చేస్తే రేపు ఏమైనా జరిగితే అది మేనేజ్మెంటే బాధ్యత వహిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం బస్టాండ్లో గంటల కొద్దీ ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. గంటసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్సులు కూడా సక్రమంగా వస్తలేవు. ప్రైవేట్ వెహికల్స్ వారు గతంలో అయితే ఒక 150 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఒక 250, 300 అట్లా తీసుకుంటున్నారు వేరే వెహికల్స్ వాళ్ళు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు బంద్తో బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అద్దె బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకు సరిపోవడం లేదు. ఆర్టీసీ సమ్మె ఓవైపు ప్రైవేటు వాహనదారుల దోపిడీతో ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా 100, 150 ఉండే రేట్లు అమాంతం 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికులు. బట్ ఈ సమ్మె వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు బస్సెస్ ఏం లేవు కాబట్టి నార్మల్గా కార్స్ అందరూ ఎఫర్ చేస్తున్నారు. సో నేను కూడా కార్లు వెళ్దామని చెప్పేసి వచ్చిన. నేను కూడా ఒక గంట నేను బట్టానికి వెళ్ళి నిలబడి పోయి హాస్టల్లో ఉన్నది అమ్మాయి. హాలిడేస్ ఈరోజు 300, 400 అంటే ఎడికి ఇవ్వాలి మేము. చూడండి ఇప్పుడు ఇద్దరు పోవాలంటే పర్యటకి 300, 400 అంటే 600, 800 కావాలి. ఎడికి లేవాలి, ఎట్లా చేయాలి మేము? మామూలుగా బస్సుకు వస్తే అప్పుడు 600, 650 వస్తుండేవి. ఇప్పుడు వెహికల్స్ లేవు. మరి డబ్బులు రేట్ అడుగుతున్నారు. 1000 రూపాయలు కిరాయి అడిగారు. మేము ఇయ్యలేని పరిస్థితి ఉన్నాము. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అద్దె బస్సులు నడుపుతోంది సర్కార్. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలకు నోటు విడుదల చేశారు అధికారులు. అర్హత కలిగిన వారు వెంటనే సంప్రదించాలని చెప్పారు. 10th పాస్ ఉండి హెవీ వెహికల్ నడిపిన అనుభవం ఉంటే వెంటనే డ్యూటీలో జాయిన్ కావచ్చని తెలిపారు అధికారులు. ప్రభుత్వం పనిచేస్తోంది ప్రజల కోసమే అన్నారు మంత్రులు. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరు తొందరపడొద్దని సూచించారు. కాళేశ్వరం విషయంలో హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు బట్టి నేతృత్వంలోని మంత్రుల కమిటీ కార్మికులతో చర్చిస్తుందన్నారు. ఆత్మ బలిదానాలు సమస్యకు పరిష్కారం కావన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పొన్నం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈరోజు కేబినెట్ లో చర్చించిన మేరకు కానీ
వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రే కాకుండా మొత్తం కేబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్ ఉంది అనేటువంటి మాట సందర్భంగా వ్యక్తం చేస్తాను. రెచ్చగొట్టే మాటలను కార్మికులు నమ్మొద్దన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి దామోదర. కేబినెట్లో కార్మికుల సమస్యపై ఫస్ట్ ప్రియారిటీ చర్చించామన్నారు. మీ సమస్యలన్నీ వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆత్మ బలిదానాలు చేసుకుని మీ కుటుంబాలను రోడ్డును పడేయొద్దని వేడుకున్నారు మంత్రులు. ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్తో లక్షల మంది ప్రయాణికులకు ఊరట దక్కుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్యారిడార్ పురోగతిపై సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వనుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోని 54 కాలనీల్లో నివసించే సుమారు 20 లక్షల మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుందన్నారు. హైదరాబాద్, విజయవాడ దారిలో రాకపోకలు సాగించే లక్షల మంది 15 నిమిషాల్లోపే సిటీ క్రాస్ చేస్తారని అన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.70 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల డార్మెటరీ సంక్షేమ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి. కార్పొరేట్, ప్రైవేట్, కార్పొరేట్ హాస్టల్కి దీటుగా, కాలేజీలకి దీటుగా ఈనాడు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్టార్లో విద్యకు పెద్దపీట వేసింది. మీ కాళ్ళ మీద స్వశక్తితో మీరు జీవించడమే కాకుండా మీతో పాటు ఒక 10 మందికి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఇక్కడ నుంచే పునాదులు వేసి మీకు అటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మిట్లో పాల్గొన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు కొంత ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవమన్నారు మంత్రి వివేక్. దిస్ ఈజ్ అ గుడ్ బిగినింగ్ వి హావ్ స్టార్టెడ్. ఫ్యూచర్ में भी जर्नलिस्ट का इंटरेस्ट हम लोग डेफिनेटली सपोर्ट करेंगे. मैं भी लेबर मिनिस्टर के मुताबिक बुलाऊंगा, मैं मीटिंग बुला के इसको कैसा करना चाहिए, बिकॉज वी हैव टू बी विद इन द परव्यू ऑफ आवर गवर्नमेंट. सो गवर्नमेंट से डिस्कस करके इसको हेल्थ स्कीम. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీకి వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు తదితర అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు పీసీసీ చీఫ్. రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. వివిధ అంశాల మీద వారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి వారు అడుగు తెలుసుకున్నారు. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు, మేము మాట్లాడుకొని మరొక బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. దానికి పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తాం. హైకోర్టు తీర్పు విషయంలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం హరీష్ కేటీఆర్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. కాళేశ్వరం కట్టి దండుకుంది కేసీఆర్ ఫ్యామిలీ కాదని ప్రశ్నించారు చామల. మీరు కాళేశ్వరం కట్టి దండుకొని దాచుకున్న పైసలకు రైతులకు ఏం సంబంధము, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధము? ఇవే సెంటిమెంట్ డైలాగులు. ఇట్లాంటివి కొట్టే ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తారు. వీళ్ళను నిర్దోషులని లేదు, వీళ్ళు తప్పు చేయలేదని తీర్పు చెప్పలేదు. ఏమని చెప్పిర్రు? 1952 సెక్షన్ 3 ప్రకారము GOMS నెంబర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు తీర్పిచ్చింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారము నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టింది. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు ఒకటి ఉంటే బీఆర్ఎస్ నేతలు మరొకటి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు హస్తం నేతలు. నిజాలేంటో ప్రజలకు తెలుసని చెప్పారు.
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలే పార్లమెంట్లో మహిళా బిల్లును వ్యతిరేకించాయన్నారు బీజేపీ నేతలు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు బీజేపీ నేతలు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. 41 రోజుల ముందే నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రామచంద్రారావు. 41 రోజు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని, వారి యొక్క ఇచ్చినటువంటి ఒక ఏవైతే అర్జీ ఉందో దాన్ని పక్కకు పెట్టి మొండి వేకరతో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాష్ట్రంలో, కేంద్రంలో రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్ దోమల్గూడ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగిన మహిళా ఆగ్రహ పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు. ఇలా వ్యతిరేకించేది ఎవరంటే అన్ని వారసత్వ పార్టీలే. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు, మా భార్యలు, మా అన్నలు, మా చెల్లెలు, మా అక్కలు మాత్రమే రాజ్యసభ, లోక్సభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండాలి. ఇలా మీరు చూడరు కదా, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అయితే చాలు, మిగతా మహిళలు రావద్దు అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. అంటే వాళ్ళిద్దరికి న్యాయం జరిగితే మిగతా మహిళలకు న్యాయం జరిగినట్టే. ఇలా కనిమోలి స్టాలిన్ చెల్లె మాత్రం పార్లమెంట్ సభ్యులైతే కాదు చాలు, ఇక మిగతా వాళ్ళు రావద్దు అని ఇలా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నా రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమెన్ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతుందన్నారు ఏలేటి. ఆ రోజు 404 పార్లమెంట్ సీటు ఉన్న రోజు ఎందుకోసం అని చెప్పేసి మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదు, ఎందుకోసం అని చెప్పేసి మహిళా బిల్లును ఆ రోజు పాస్ చేయలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగీరథ మహర్షి వంశానికి చెందిన వారు ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్టీ శ్రేణులు. భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. భగీరథ మహర్షి జాతికి చెందిన వారు వలస కూలీలుగా మారారని తెలిపారు లక్ష్మణ్. ప్రభుత్వం భగీరథ వంశానికి చెందిన వారిని ఆదుకోవాలని చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యులు. అంతకుముందు హైదరాబాద్లో బీజేపీ మహిళా ఆగ్రహ పాదయాత్ర చేశారు. ఏవీ కాలేజీ నుండి దోమల్గూడ, ఇందిరా పార్క్ వరకు ఈ పాదయాత్ర జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి పార్టీల వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బెంగాల్ ఫస్ట్ ఫేజ్లో 152 సీట్లకు ఎన్నికలు జరగగా రికార్డు స్థాయిలో 91.46% పోలింగ్ నమోదైంది. అటు తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో 84.41% ఓటింగ్ జరిగింది. బెంగాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2 రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా 91.46% పోలింగ్ జరిగింది. అటు తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో 84.41% ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉండగా ఫస్ట్ ఫేజ్లో 152 సీట్లకు ఎన్నిక జరిగింది. బెంగాల్లో రెండో విడత పోలింగ్ ఈ నెల 29న 142 స్థానాలకు నిర్వహించనుంది ఈసీ. పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడులో పోలింగ్ ముగియగానే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2 రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు క్యూ కట్టారు.
మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్నికల ప్రక్రియను సీసీటీవీలతో పర్యవేక్షించినట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య పలు చోట్ల చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. ముర్షిదాబాద్లో హుమాయూన్ కబీర్ కాన్వాయ్ను టీఎంసీ మద్దతుదారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అలాగే కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీఎంకే చీఫ్ సీఎం స్టాలిన్, ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి, టీవీకే చీఫ్ విజయ్ ఓటు వేశారు. సినీ నటులు రజనీకాంత్, సూర్య, విక్రమ్, త్రిష, జ్యోతిక, విశాల్ సహా పలువురు ఓటేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాల్లోనూ పలువురు సెలబ్రిటీలు ఓటు వేశారు. తమిళనాడులో అధికార డీఎంకే ఎన్డీఏ కూటమి, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోరు ఉండగా నామినేషన్ల సమయంలో లక్షలాది మంది ఓటర్ల పేర్ల తొలగింపు అంశంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇక ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించనుంది ఎలక్షన్ కమిషన్.